హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 1st జనవరి కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈ రోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి. అండ్ నిఫ్టీలో ఈరోజు మార్నింగ్ మనమైతే గ్యాప్ డౌన్ని చూసాము కదా. సో నిఫ్టీలో గ్యాప్ డౌన్ చూసాము అండ్ అలాగే నిఫ్టీ కంటిన్యూస్గా ఫాల్ అవ్వడం కూడా చూసాము. కాకపోతే మన ఇండికేటర్స్ ప్రకారంగా మార్నింగ్ మళ్ళీ అయితే సెల్ ఎంట్రీ రాలేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ నిన్నటి నుండి అంటే 30th డిసెంబర్ 12:25 క్యాండిల్కే మనకి సెల్ ఎంట్రీ వచ్చేసింది. అండ్ అక్కడ నుండి మనమైతే సెల్ సైడ్ ఎంట్రీని కంటిన్యూ చేయొచ్చు, ఓకేనా. అండ్ నిఫ్టీ ఎప్పుడైతే ప్రీవియస్గా ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్ వరకు వచ్చేసిందో అక్కడ నుండి కంటిన్యూస్గా హై సైడ్ వెళ్తూనే ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం అండి, నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా సరే మీకు స్టార్ కనిపించింది అంటే స్టాప్ లాస్ని ఖచ్చితంగా ట్రైల్ చేయాలని చెప్పాను, అవునా. ఎందుకంటే స్టార్ కనిపించింది అంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, అవునా. సో మీరు చూడొచ్చు ఇక్కడ 10-10 క్యాండిల్కి స్టార్ ఫామ్ అయింది. అండ్ అక్కడ నుండి నిఫ్టీ కంటిన్యూస్గా హైయర్ సైడ్ వెళ్తూనే ఉంది, అవునా. అండ్ అలాగే చూస్తే 10:50 క్యాండిల్కి మన ఇండికేటర్స్ ప్రకారంగా బై ఎంట్రీ వచ్చింది. అండ్ మన 3 టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి. అండ్ అలాగే చూడండి, నిఫ్టీ ఎప్పుడైతే ప్రీవియస్గా ఫామ్ అయిన సెలార్ లెవెల్ని టచ్ చేసిందో అక్కడ నుండి రిజెక్షన్ని ఫేస్ చేసింది. అండ్ చాలా వరకు మనమైతే సైడ్ వేస్ మార్కెట్ని చూసాము తర్వాత. అండ్ రేపటి కోసం నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ అండి 23,652 నుండి 23,626. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,597 నుండి 23,566 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,455 నుండి 23,410 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండ్ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కూడా. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 23,678 నుండి 23,708. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,800 నుండి 23,823. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,926 నుండి 23,946 వరకు ఉంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి, మార్నింగ్ మనమైతే గ్యాప్ డౌన్ని చూసాము కదా. అండ్ గ్యాప్ డౌన్ అయింది. అండ్ ఫస్ట్ క్యాండిల్కే మనకైతే స్టార్ కూడా ఫామ్ అయిపోయింది. స్టార్ ఫామ్ అయింది కదండి. సో ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అర్థమైపోయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ సపోర్ట్ లెవెల్ కింద క్లోజ్ కాలేకపోయింది, ఓకేనా. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ కింద క్లోజ్ అయితే మళ్ళీ ఫ్రెష్గా మనం సెల్ సైడ్ ఎంట్రీస్ని ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ సపోర్ట్ లెవెల్ని చూడండి, 2 times బ్యాంక్ నిఫ్టీ ఈ సపోర్ట్ లెవెల్ని టచ్ చేసింది. కాకపోతే ఈ సపోర్ట్ లెవెల్ కింద క్యాండిల్స్ క్లోజ్ కాలేకపోయాయి. అండ్ కంటిన్యూస్గా మళ్ళీ బయర్స్ యాడ్ అవుతూనే ఉన్నారు. అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగానైతే 135 క్యాండిల్కి బై ఎంట్రీ వచ్చింది. కాకపోతే ఈ ట్రెండ్ బార్ కూడా గ్రీన్ కలర్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, అప్పుడు మాత్రమే మనం ఎంట్రీని తీసుకుంటాము. చూడండి, చాలా వరకు బ్యాంక్ నిఫ్టీ రోజు మనం సైడ్ వేస్ని చూసాము, అవునా. సో ఇలాంటి టైంలో ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా కూడా ప్రీమియం డీకే అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఓకేనా. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో రేపటి కోసం సపోర్ట్ అండి 50,846 నుండి 50,654. ఈ కంప్లీట్ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 50,354 నుండి 50,250 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 51,863 నుండి 51,977. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 52,183 నుండి 52,372 వరకు ఉంది. సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.